కావలి నియోజకవర్గ చరిత్రలోనూ తొలిసారిగా ఎన్టీఆర్ 30వ వర్ధంతిని రికార్డు స్థాయిలో నిర్వహించారు. కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారి ఆదేశాలు, మార్గనిర్దేశంతో నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. పేదల పెన్నిధి, యుగపురుషుడు, తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అయిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా నియోజకవర్గం అంతటా పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, పేదలకు దుప్పట్ల పంపిణీ నిర్వహించడం విశేషంగా నిలిచింది. కావలి పట్టణంలో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్డు, సెల్ఫీ పాయింట్ కూడలి వద్ద, కావలి పట్టణం వైకుంఠపురం, కావలి రూరల్ మండలం తుమ్మలపెంట గ్రామం, బోగోలు టీడీపీ కార్యాలయం వద్ద నందమూరి తారక రామారావు గారి కాంస్య విగ్రహానికి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించామని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు తెలిపారు. ఎన్టీఆర్ చూపిన మార్గంలో నడవడమే ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారితో పాటు 500 మందికి పైగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేయడం మరో విశేషం. రక్తదానం ద్వారా అనేక ప్రాణాలు కాపాడవచ్చని, ఇటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే గారు అన్నారు. కావలి నియోజకవర్గం అంతటా ఎన్టీఆర్ వర్ధంతిని ప్రజా ఉద్యమంలా నిర్వహించడంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ఈ కార్యక్రమాలు కావలి రాజకీయ చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తాయని నాయకులు అభిప్రాయపడ్డారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, కావలి రూరల్ మండలంలో ఈ రోజున స్వర్గీయ ఎన్టీ రామారావు గారి వర్ధంతిని ఘనంగా నిర్వహించుకున్నటువంటి కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలామంది ఆయనని చూడకపోయినా, 30 సంవత్సరాల క్రితం ఆయన చనిపోయినా, ఆయన భావాలు, ఆయన ఆలోచనలు, ఆయన నిర్ణయాలు, ఆయన విధి విధానాలన్నింటినీ కూడా తెలుసుకుని ఇప్పటి జనరేషన్ కూడా ఆయన అభిమానులుగా మారారు అంటే ఆయన గతంలో చేసినటువంటి అభివృద్ధి పనులు అన్నీ ఉండబట్టే ఈరోజు పిల్లలు కూడా ఎన్టీఆర్ 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 అని కొనియాడుతున్నారంటే ఆయన ఒక కలియుగ దైవం. కలియుగ దైవం వెంకటేశ్వరుడిని ఎలా చూస్తున్నామో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈరోజు ఎన్టీ రామారావు గారిని దేవుడు లాగా తెలుగుదేశం పార్టీ రెపరెపలాడిన రోజు నుంచి నేటి వరకు కూడా తెలుగుదేశం కార్యకర్తలకు ఎప్పుడు కూడా సముచితమైన స్థానం దక్కుతుంది. అందరికీ పదవులు ఇవ్వడం జరుగుతుంది. సమాజంలో ఒక ఉన్నత స్థాయిలో కార్యకర్తలు నిలబెట్టడం జరుగుతుంది. అది తెలుగుదేశం యొక్క గొప్పతనమైన విషయాన్ని కూడా మనందరూ తెలుసుకోవాలి. ఇంతటి సంస్థాగతమైనటువంటి తెలుగుదేశం పార్టీని మనందరం కూడా కాపాడుకుంటూ, ఎన్టీ రామారావు గారి ఆశయాలను మనం ఏ పేద బడుగు బలహీన వర్గాల కోసం తాను కష్టపడ్డాడో, పార్టీ పెట్టాడో, ఈ రోజున అదే లక్షణాలతో ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ఇంకా నూతన వరవడి క్రియేట్ చేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలో ఒక అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్న తరుణంలో తండ్రిని మించిన తనయుడిగా, తాతని మించిన మనవడిగా ఈరోజు అన్ని లక్షణాలు పులికి పుచ్చుకొని భావి ముఖ్యమంత్రిగా రాబోతున్నటువంటి యువనాయకుడైనటువంటి యువ కిషోరమైనటువంటి లోకేష్ గారి నాయకత్వాన్ని మనందరం కూడా బలపరుస్తూ వారి సాధనలో ఈ ఆంధ్రప్రదేశ్ ఇంకా ముందుకు పోయే విధంగా మనం అందరం కూడా తోడుగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ ఘనమైన నివాళులు ఎన్టీ రామారావు గారికి తెలియజేస్తూ ముగిస్తున్నా. ధన్యవాదాలు.